హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదైతే వెడ్నెస్డే వ్లాగ్ అండి. యాక్చువల్లీ మండే అమావాస్య కదండి, ట్యూస్డే పూజా సామాగ్రి క్లీన్ చేయకూడదు అనేసి నేను వెడ్నెస్డే క్లీన్ చేశానండి. ఆ రోజు పోస్ట్ చేయాల్సిన వీడియో ఈరోజు పోస్ట్ చేశానండి. చూడండి ఫ్రెండ్స్, నేను వెడ్నెస్డే మొత్తం పూజా మందిరం అంతా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మన అమావాస్య నెక్స్ట్ డే మొత్తం క్లీన్ చేసుకుంటాం కదండి. సో నేను వెడ్నెస్డే క్లీన్ చేస్తున్నానండి. ముందుగా దేవుడి విగ్రహాలు క్లీన్ చేస్తానండి. మీకు తెలుసు కదా, ముందు దేవుడి విగ్రహాలు సపరేట్గా క్లీన్ చేసిన తర్వాత దియాస్ మొత్తం పూజా సామాగ్రి ఉంటాయి కదండి, అంటే నైవేద్యం బౌల్స్, దీపపు కుందులు అవన్నీ నెక్స్ట్ క్లీన్ చేసుకోవాలండి. ముందుగా అయితే దేవుడి విగ్రహాలు సపరేట్గా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చేసుకొని నేను అవి పక్కన ఒక క్లాత్ వేసి ఆరబెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నేను పీతాంబరి పౌడర్ యూజ్ చేసి క్లీన్ చేశానండి, అందుకే అంత నీట్గా వచ్చాయండి. తర్వాత దీపపు కుందులు, అలాగే ప్రసాదం బౌల్స్, ఉర్లీ బౌల్స్ అవన్నీ కూడా క్లీన్ చేశానండి. అవి కూడా ఈసారి పీతాంబరి పౌడరే యూజ్ చేశానండి. చింతపండు ఏదైనా ఉంటే వాటితో క్లీన్ చేస్తానండి, కానీ ఈసారి నా దగ్గర ఏమి లేవు. సో నేను పీతాంబరి పౌడర్తో క్లీన్ చేశానండి. మొత్తం అవన్నీ క్లీన్ చేసిన తర్వాత చక్కగా పొడి క్లాత్తో చేసుకొని పక్కన ఆరబెట్టేశానండి. తర్వాత ఈలోపు దేవుడి పటాలు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసి వెట్ క్లాత్తో తుడవాలండి. మరీ తడి పెట్టి తుడిచిన ఫొటోస్ ఖరాబ్ అవుతాయండి. సో మామూలుగా కొంచెం తడి చేసి తుడిచి అవి కూడా పక్కన పెట్టేశానండి. తర్వాత పూజా మందిరం మొత్తం పచ్చకర్పూరం వేసి కొంచెం తడి క్లాత్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా క్లీన్ చేస్తున్నానో. అమావాస్య తర్వాత మీరు కూడా ఇలానే క్లీన్ చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా పూజా మందిరం అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈశాన్య మూలలో రాగి చెంబు అవి కూడా క్లీన్ చేశాను కదండి, అందులో వాటర్ పోసి ఫ్లవర్స్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఈశాన్య మూలలో కూడా ముగ్గు పెట్టేసి అక్కడ గంగమ్మ తల్లిని పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత అన్నపూర్ణ దేవిని కూడా కొంచెం రైస్ మార్చేసానండి. వేరే రైస్ వేసి పసుపు కుంకుమ వేసి అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది ఆగ్నేయములలో గ్యాస్ దగ్గర పెట్టాలండి, కానీ నాకు అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల నేను పూజా మందిరంలోనే పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, పైన కూడా లక్ష్మీదేవి అమ్మవారిని లోటస్ మధ్యలో కూర్చోబెట్టాను కదండి, అవి కూడా క్లీన్ చేశానండి. మొత్తం దేవుడికి సంబంధించినవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. నేను ఎలా క్లీన్ చేశానో అలాగే విగ్రహాలు ఫొటోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత రెగ్యులర్గా మనం ఫొటోస్ తుడవాల్సిన అవసరం లేదండి. ఇలా అమావాస్య నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. రోజు ఫ్లవర్స్ తీసేసి దీపం పెట్టేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ర్యాక్స్లో కూడా అన్నీ క్లీన్ చేసుకున్నానండి. తర్వాత నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. నాకు ఏవైనా అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకోవడం అలవాటు అండి. సో నేను అవి గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.